చాలా అందమైన ప్లేసెస్ ఏదైనా ఉందంటే కాశ్మీర్. ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్ కాశ్మీర్. అక్కడ నేను పోయిన సంవత్సరమే వెళ్ళొచ్చాను. అక్కడ ఉన్నది పాపం గుర్రాలతో పైకి పిలుచుకొని పోతారు. 7 కిలోమీటర్ ఉంది దాదాపుగా పైన. ఆ కొండపైన పిలుచుకొని పోతారు. అక్కడ మినీ స్విట్జర్లాండ్ మాదిరిగా ప్లేస్ చాలా అందంగా ఉంది. అక్కడంతా టూరిస్టులే ఎక్కువ అయిపోయేది. అక్కడైతే గుర్రాల మీద చాలా కొండల పక్క నుండి పిలుచుకుపోతారు. చాలా డేంజర్ ప్లేస్ అది. అక్కడ నుండి పోవాల రావాలంటేనే దాదాపు పోయేకి 1 గంట వచ్చేకి 1 గంట అవుతుంది. అంత కఠినంగా ఉంది ప్లేస్. అక్కడైతే మన ఇండియన్ ఆర్మీ ఒక్కరంటూ ఒకరు లేరు. అక్కడ ఒక్కరు కూడా ఉండరు. మేము సంవత్సరం కిందట పోయినప్పుడు కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఇన్ని ఘటనలు జరుగుతున్నాయి. దాదాపుగా జరుగుతూనే ఉన్నాయి. ఒకటి దాని తర్వాత ఈ టెర్రరిస్ట్ ముక్కలు మా ఇండియా మీద చొరబడి చేస్తానంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి స్థితిలో ఉందో కొద్దిగా గమనించాల. అదే చూసుకుంటే గతంలో కూడా ఈరోజు ఏం కొత్త కాదు. ముంబై పేలూరులో చూసుకోండి, టెర్రరిస్టులు అటాక్ చేశారు. దీంట్లో తాజ్ హోటల్లో కసబ్ దూరి ఇష్టానుసారంగా చంపేశారు. అలాగే పార్లమెంట్లో దూరి చంపుతుంటే కూడా మనం ఇట్లా నిద్రపోతే పద్ధతి కాదు. దీనిలో ఇంటెలిజెన్స్ వాళ్ళు చాలా పకడ్బందీగా చేయాలా. మన ఇండియా బార్డర్ ఎక్కడెక్కడ ఉందో దాని దగ్గర చాలా మిలిటరీ వాళ్ళకి భద్రపరిచి వాళ్ళకి దాదాపుగా 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏదంట మిలిటరీ రిక్రూట్మెంట్ తీసుకోకుండా దీని మీద కూడా తీసుకొని మిలిటరీ పెంచి భద్రత అనేది కట్టుదిట్టం చేస్తే వాళ్ళు చైనా వాళ్ళు కూడా మన బార్డర్లోకి దూరుతున్నారు. అలాగే మా భద్రత అనేది ఇండియాకి లేకుండా పోతుంది. దీనివల్ల చాలా రాబోయే కాలంలో ఇంకా దెబ్బతింటాం మేము. ఇప్పటికైనా కొద్దిగా తెలుసుకొని పకడ్బందీగా చేస్తే బాగుంటుంది. వాళ్ళు అక్కడ గుర్రాలు పిలుచుకొని పోయే వాళ్ళు అయితే చాలా మంచోళ్ళు. అక్కడ వాళ్ళు నా ఫోన్ పోయింది. 1,20,000 రూపాయల ఫోన్ అక్కడ పెట్టేసి వచ్చినా కూడా మళ్ళా వాళ్ళు ఇచ్చి మీ ఫోన్ తీసుకుపోయి ఇక్కడ పెట్టేశారు అని మళ్ళీ రిటర్న్ చేసినారు. వాళ్ళైతే చాలా మంచోళ్ళు. వాళ్ళ సొంత ఫ్యామిలీ నెంబర్గా చూసుకుంటారు. ప్రతి ఒక్కరు మీరు ఎవరన్నా పోయిరండి అక్కడ చూసుకుంటే మేము 2 పోయినాం. అక్కడ పోయి అంతా సోన్మార్గు, గుల్మార్గు ఇవన్నీ తిరిగేసి వచ్చాము. ప్రతి చోట భలే అందంగా బ్యూటిఫుల్ ప్లేస్ ఏమన్నా ఉందంటే కాశ్మీర్. అలాంటి కాశ్మీర్ మీద ఇట్లా చేసి వాళ్ళ కడుపు కొడుతున్నారు ఈ టెర్రరిస్ట్ అయినా కానీ ఎవరైనా కానీ. దీన్ని పకడ్బందీ చేసి రాబోయే కాలంలో టూరిజం ఇంకా మా ఇండియా పెంచాలని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. అందరికీ నమస్కారం.